11ంటికి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిండు. 11ంటికి బయటికి వెళ్ళిండు. 11ంటికి బయటికి వెళ్ళి పిల్లలు ఉండి డాడీ ఫోన్ మమ్మీ ఫోన్ ఖరాబ్ అయ్యింది డాడీ, మమ్మీ ఫోన్ బాగా చెప్పించుకరా డాడీ అని అంటే మమ్మీ ఫోన్ ఇవి డాడీ అని అంటే ఫోన్ తీసుకొని బయటికి పోయిండు. మళ్ళా వస్తా డాడీ అనుకుంటా పోయిండు. పోయి 4 గంటలకి నాడుబిడ్డ భర్త ఫోన్ చేస్తే మళ్ళీ ఆడున్నావు అని అంటే బాబా నేను క్యాంప్ ఆఫీస్ లో ఉన్నా, నేను 11ంటికి వస్తా. 11ంటికి పోయినోడు 4 గంటల దాకా ఏం చేస్తున్నావు అని అంటే క్యాంప్ ఆఫీస్ లో పనుంది బాబా వస్తున్నా బాబా అని అన్నాడు. సరే మధు రామధు అని చెప్పిండు. అనగానే మళ్ళా ఫోన్ చేసిండు. మళ్ళా ఎత్తిండు. ఎత్తి బాబా నేను ఇంటికి వస్తున్నా అని చెప్పిండు. అని చెప్పగానే 8:30కి మళ్ళా నా దగ్గరికి వచ్చిండు నాడుబిడ్డ భర్త. రాగానే మౌనిక మధు వచ్చిండా అని అంటే ఇంకా రాడు బాబాయి అని అన్నాను. ఇంటికే వచ్చిండు అనుకున్నా, అన్నం తిన్నాడు అనుకున్నా, ఇక వస్తాడేమో అనుకున్నా, ఇక రాలేదు. 2 సార్లు ఫోన్ చేస్తే ఒక్కసారి రింగ్ అయ్యింది. మళ్ళా ఫోన్ చేయి బాబాయి అని అంటే మళ్ళా రింగ్ అయ్యింది. ఇక ఫోన్ ఎత్తట్లేడు. మళ్ళా నాకు 2:30కి తెలిసింది. 12ంటికి రూరల్ పోలీస్ స్టేషన్ దగ్గరికి పోయినాము. మిస్ అయ్యిండా అని నా భర్త అని పోగానే మీరు ఎక్కడ ఉంటుర్రమ్మా అని అన్నాడు. మేము ఇక్కడ సూర్యాపేటలోనే టౌన్ లోనే ఉంటున్నాము అని చెప్పిన. అయితే టౌన్ లోనే ఇవ్వండి అమ్మా పిటిషన్ అని అంటే మళ్ళీ రూరల్ పోలీస్ స్టేషన్ కాడికి టౌన్ లోకి వచ్చి పిటిషన్ ఇచ్చినాము. పిటిషన్ ఇవ్వగానే ఒక అర్ధగంట సేపటికి నన్ను నాడుబిడ్డ భర్తని తీసుకొని పోలీసులు తీసుకుపోయారు. ఏడికి తీసుకుపోతున్నారు సార్ అని అంటే ఏం చెప్పలేరు. మా ఫోన్లు గుంజుకున్నారు. గుంజుకొని ఏమి చెప్పలేరు. తీసుకుపోయి ఇదేనా డెడ్ బాడీ అని, డెడ్ బాడీ ఉన్నది మీరు గుర్తుపట్టరు అని అన్నాడు. నేను షూ చూసిన. షూ చూడంగానే ఆ భర్తే అన్నాను. అనగానే నేను కళ్ళు తిరిగి కింద పడిపోయినా. నాకు ఎల్కారం కాంగ్రెస్ నాయకులు నా భర్తనే 40 మంది కలిసి అంట. మారిపల్లి సతీష్ గాడు, కుంటిగొడ్ల సీను గాడు, కబ్బిల్ నాగాడు, కట్టపోయిన మల్లి గాడు, బొర్రారున్ గాడు, పెద్ద జీవన్ గాడు, పెద్ద రవీందర్ గాని కొడుకు. నాకు ఇళ్ళ మీద అనుమానం ఉన్నది. అయ్యో నాకు న్యాయం కావాలి. నా భర్తను చంపినట్టు వాళ్ళని చంపాలి. నా భర్త నువ్వు ఎట్లా బతకాలి, వాడిని చంపాలి. గంటలకి ఫోన్ చేసిండు. ఏడున్నావు మధు అంటే బాబా నేను క్యాంప్ ఆఫీసులు ఉన్న బాబా అని చెప్పిండంట. రామధు అని అంటే వస్తున్న బాబా అని అన్నాడంట. మళ్ళా ఫోన్ చేస్తే ఇక ఎత్తట్లేడు. ఇక వస్తాడేమో అనుకున్నాము. పంచాయతీలో ఉంటే ఎవరు ఫోన్లు ఎత్తాడు, ఫోన్ సైలెంట్ లో పెడతాడు. ఇక అసలుకే ఎత్తట్లేడు. మాయా నా బంగారం, నా బండెద్దు, నా బండెద్దు కర్ల వస్తుంది అనుకోనా, నా బండెద్దు, నాకు ఇష్టమైన బండెద్దు, నా ప్రేమ గల బండెద్దు, కొట్ట తిట్టిన నా బండెద్దు ఎమ్మటే ఉంటాను. నాకు చిన్న చిన్న పిల్లలు